తర్వాత సుఖానికి దుఃఖానికి లొంగకుండా అతీతంగా ఉండగలిగేటటువంటి శక్తి వస్తుంది. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, తప్పు రాకుండా ఉండదు ఏమండి. దానికి మనస్సు లొంగిపోవటం వేరు, అది అతీతంగా ఉండడం వేరు. చెలేస్తుంది. అది ఏం చేయాలి? స్వెటర్ వేసుకోవాలి. తిట్టుకోకూడదు అన్నాడు. ఒక్కగా ఉంది ఎండలో తిరక్కన్నాడు. లేకపోతే ఉల్లిపాయ చంకలో పెట్టుకుని వెళ్ళన్నాడు. ఏముంటాయి ఎండలో ఇంకా తెప్పదంటే పొద్దున్నే నేటర్ 3x డోస్ వేసుకుని ఎండలోకి వెళ్ళి ఉల్లిపాయ జేబులో పెట్టుకుబెట్టి ఏమన్నప్పుడు కుడికి వాసన చూడు ఇలాగే చెప్తారు. బాగా దాహం వేస్తున్నాడు. పచ్చి మామిడికాయ మొక్క ఒకటి నవిలి తిను. మామిడికాయ వేసం కాలంలోనే ఎందుకు పుడుతుందని ప్రకృతి మనకు తెలుసు, మన వదలం కాబట్టి తెలియదు. కాబట్టి మీకు దాహం వస్తున్నప్పుడు ఎన్ని సోడాలు తాగండి, ఎన్ని మంచినీళ్ళు తాగండి, తేరినప్పుడు పుల్లగా ఉన్నటువంటి మామిడికాయ మొక్క అలా కొరికితే దాని తగ్గిపోతుంది. ఇప్పుడు ట్రై చేసి చూడండి. ఎండలో తిరుగుతున్నప్పుడు అలా పక్కన ఉంటాయి అన్నమాట సృష్టిలో. ఆ టైంలో పుట్టిస్తున్నాడు మన కోసం. ప్రకృతి ఎంతో కరుణతో పుట్టిస్తుంది. అది తిని దాహం తగ్గించుకుంటాడు తప్ప అలా తిట్టుకునేవాడు ఉంటాడు. అది ద్వంద్వములకు లొంగడం అంటే, సుఖ దుఃఖాలకు లొంగడం అంటే దాని మీద డ్వెల్ అవ్వడం. సుఖం గురించి కూడా సార్ అంటాడు. పూడారు ఏదో సభలో వేసి దండేస్తుంటారు. ఈ దండ పట్టుకుని అదే పెట్టుకుని అలా వేసుకుని వచ్చి రాత్రి అంతా అద్దంలో చూసుకుని అబ్బా దండేశారు మన 4-5 రోజులు అందరి గురించి ఇలా పోడారండి అని చెప్పుకుని. అంటే రేపొద్దున ఏడుస్తాడు ఉదాహరణ లెక్కన. ఇవాళ పొంగామంటే రేపొద్దున ఏడుస్తామని లెక్క అనమాట. దండ వేసినటువంటి వాడు రేపొద్దున నీ ఏదో నీతో పనుండి చేసాం కానీ అసలు నీకు ఏం లేవు అని అన్నాడు అనుకోండి. సభలో అలా చెప్తాం కానీ రథం ఉండకూడదు అని మాకు తెలియదేమిటి అన్నాడు. అప్పుడు వారం రోజులు అందరితో చెప్పుకుని ఏడిచి అలా ఉండదన్నాడు. ద్వంద్వములకు లొంగనటువంటి స్థితి అంటే సుఖ దుఃఖాదులకు. తర్వాత ఇది గొప్ప, ఇది అల్పము, ఇది పెద్దది, ఇది చిన్నది అనేటటువంటి భావం వాళ్ళ నుంచి పోతుంది. దాన్ని మెసనరీలో స్టాండింగ్ ఆన్ లెవెల్ అని పేరుతో పిలుస్తారు వాళ్ళు. ఎంత మహాత్ముడైనా ఎంత పెద్దవాడు వచ్చినా వాడితో లెవెల్గా ఉండగలడు. వాజ్పేయితో ఎలా మాట్లాడతాడో ఇంట్లో ప్యూన్తో కూడా అలా మాట్లాడగలడు. ఒకటే లెవెల్ మెయింటైన్ చేస్తాడు. ఇతను సంపూర్ణంగా అలాగా ప్రతిక్షణం జీవించినటువంటి వాడిని శ్రీకృష్ణుడు అని పేరుతో పిలుస్తారు. అందరితో తన యందు ఈక్వాలిటీ ఉంది. వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడో అట్లాగే రియాక్ట్ అవుతాడు తప్ప తన యందు తేడా ఏం ఉండదు అన్నట్టు. జాగ్రత్తగా చూసుకోవాలి. కృష్ణుడు పెద్దవాళ్ళ యొక్క కథలు పెద్దవాళ్ళు చేసి చెప్పించుకోవాలి. ధర్మరాజుతో ధర్మరాజు లాగా ఉన్నాడు, శకునితో శకునిలాగా ఉన్నాడు. శకుని ఉండేప్పుడు జోకులు వేసేవాడు కృష్ణుడు. శకునితో బోల్డ్ జోకులు అవి వేసేవాడు. మైత్రేయుల వారు వచ్చినప్పుడు మైత్రేయుల వారి లెవెల్లో ఉండేవాడు. దుర్యోధన ఉన్నప్పుడు దుర్యోధన లెవెల్లో ఉండేవాడు. తన లెవెల్ ఎప్పుడు తగ్గిపోయేవాడు కాదు. ఇది ఉండేటటువంటి వాళ్ళకి ఏం సిద్ధి వస్తుందంటే ఎంత పెద్దవాళ్ళని మీట్ అవ్వాలన్నా సరే భయం ఏదా, ఎంత చిన్నవాళ్ళనైనా ఇల్ట్రీట్ చేయటం ఉండదు. స్టాండింగ్ ఆన్ లెవెల్ అన్నాడు. తర్వాత ఒంట్లో బాగుంటుంది, ఒకసారి ఒంట్లో బాగుండదు. ఎంత ఋషికైనా సరే ఎంత మహాత్ముడికైనా సరే ఒక్కొక్కప్పుడు ఒంట్లో బాగుపోవడం అనేటువంటిది ఉంటుంది. వృద్ధాప్తం వచ్చినప్పుడు కొన్ని సరిగ్గా పనిచేయవు. ఒకసారి శిష్యుడి యొక్క పాపాలను తీసుకుని కొంత భరించవలసి వస్తుంది. గురువు ఎంచేత నమ్మకం ఇలా దండం పెట్టి వెళ్ళిపోతారు నమ్మేసి. అదంతా వీడు భరించాలి. కాళ్ళకి ప్రతి వాడు దండం పెట్టించుకున్నాం అన్నాడు. కమ్ముడిపోయింది లెక్క అనమాట. అదంతా వీడు దొలుతుంది. ఆ రాత్రి కూర్చొని ఎన్ని రిలాక్స్ చేసుకుంటూ ఉంటాడు భజించేసుకుని. పాకలపాటి గురువు గారు ఉండారు, మహాసిద్ధుడు ఆయన. ఆయన ఎంత ఏజ్ ఎవరికి తెలియదు. 10,000 ఏళ్ళని కొందరు చెప్తారు, 4,000 ఏళ్ళని. ఇక్కడ చంద్రపల్లి ఫారెస్ట్లో ఉండేవారు పాకలపాటి గురువు గారు. ఆ వర్మగారని మా అత్యంత ప్రియుడు అయినటువంటి ఒక సోదరుడు. ఆయనే బాగా క్లోజ్ అనమాట. రాజులు వాడు వచ్చాడు. కొండవాళ్ళకి ఆయన దేవుడి కింద లెక్క. ఒక కొండ మీద ఒక కొండ మీదకి ఒక లైట్ వెలుగుతుండేది. ఆ కొండ మీద తిరుగుతుండేవాడు ఆయన. పూలు ఆశ్రమాలు అక్కడ కట్టించాడు. అవన్నీ తర్వాత 10,000 ఏళ్ల తర్వాత పెద్ద ఆలయాలు అవుతాయో చెప్పారు. మనకి అవన్నీ అనవసరం. ఏదో వర్క్ కేసం వచ్చాడు ఆయన. ఇక్కడికి వచ్చేవాడు. మాస్టర్ గారికి బాగా అత్యంత ఆప్తుడు ఆయన. దండం వచ్చేట్టు వచ్చి దండం పెట్టేటవాడు. ఎవడు కొండవాడు. బాబు తగ్గిపోయింది. మంచి జ్వరంతో వచ్చాడనమాట. జ్వరం తగ్గిపోయింది. అక్కడ వెళ్ళిపోయాడు. హ్యాపీగా తగ్గిపోయింది. గురుగారు దండం పెట్టాడు. ఆయన తర్వాత ఈయన వణుకుతున్నాడు అనమాట. ఇడిగేడు వర్మ ఏడు గురుగారు వణుకుతున్నాడు. అంతే బాబు, గురువు అంటే అంతే అన్నట్టు. అక్కడ దండం పెడతాడు. తర్వాత మనం భరించాలి. దేహమునకు అప్పుడప్పుడు బాధలు వస్తుంటాయి. జ్వరం రాదండి, జలుబు చేయదా? ఆయన ఎవరికో జలుబు చేసిందంటే ఇంట్లో పెళ్ళం పిల్లలు ఎవరు నిద్రపోవడానికి వెళ్ళలేదు. రాజు నాకు అంతవరకు జలుబు చేస్తే నిద్రపోతారు ఆయన. ఒక ఆవిడ వరకు తలనొప్పి వచ్చింది వాళ్ళ ఆవిడికి. అంతే. ప్రపంచంలో ఆ ఫ్లాట్స్ లో ఎవరు నిద్రపోవడానికి వెళ్ళలేదు. ఆవిడ తలనొప్పి తగ్గేందుకు ఎవడు అంత బాధ మరి అన్నాడు. ఫ్లాట్స్ లో అంతా నిద్రపోవడానికి వీల్లేదు అన్నాడు. శ్రమ అవుతుంది దేహానికి. ఆరోగ్య అనారోగ్యములు వస్తాయి. ఈ రెండింటి యందు సమతౌల్యం ఉండాలి. వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అన్నాడు. ఇంకొకరిని బాధ పెట్టకుండా మనం భరించగలిగేటువంటి స్థితి మనకు వస్తుంది. అప్పుడు ఎప్పుడో జబ్బు వచ్చేస్తుంది. దాంతో డిప్రెషన్లో గెలుపుతాడు. జీవితాంతం డిప్రెషన్ ఎవరు చూసినా సరే అదే డిప్రెషన్ పనిచేస్తున్నాయి. చచ్చిపోతాడేమో అని భవిస్తుంది. ఇంకేం బతుకుతాడు అది వీడి కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కూడా.
పోతే పోతాడు, ఏమిటవుతుందని మనం ఆపిస్తావా? ఆపగలవా? నేను ఆపగలరా మీరేనా? క్యాన్సర్ వచ్చింది, వారం రోజులు పోతుందో తెలిసింది, ఏం చేయగలవని చూస్తూ ఉన్నారు, దండం పెట్టాడు. ఉన్నంతకాలం వాళ్ళకి హ్యాపీగా ఏమన్నా మనం చేయగలవని. మనకే క్యాన్సర్ వచ్చింది, ఇంకో నెలలో చచ్చిపోతామని తెలిసిందే. ఈ నెలలో చచ్చిపోక్కర్లేదు అన్నాడు, హ్యాపీగా ఉండొచ్చు, పోయేటప్పుడు పూలో వదిలి వచ్చాడు. అంటే అంత కాకపోయినా సరే స్వస్థత అస్వస్థత వచ్చినప్పుడు ఒక సమతౌల్యం ఉంటుంది. తర్వాత బలం ఒకటి, కాంతి ఒకటి పెరుగుతుంది. మోర్ యాక్టివ్ అయి ఉంటాడు కొంచెం. వాడిని చూడగానే ఏది కాంతి పెరగడం అంటే ఏంటి? ఇంత పూర్వం చెప్పాను, తేజస్సు అలపగామనీయమని చెప్పుకున్నాం. అమ్మవారికి అనపగామనీయమని చెప్పుకునేటప్పుడు తేజస్సు అనేటప్పుడు, ఎందుకంటే చూస్తే బాగున్నట్టు కనిపిస్తుంది. ఆయన చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది, వీడిని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది, ఏమిటో బాగున్నట్టు కనిపిస్తుంది. కృష్ణమాచార్య గారిని చూస్తే ఎందుకు దండం పెట్టాలనిపిస్తుంది, కనిపిస్తుందండి. ఆయన దగ్గర కూర్చుంటే ఏమిటో బాగున్నట్టు కనిపిస్తుంది, ఎందుకు బాగుందో ఏమిటో తెలియదు అన్నాడు. వాళ్ళలో పూర్వం కంటే తేజస్సు ఒకటి పెరుగుతూ ఉంటుంది. అంటే బలం ఒకటి, కాంతి అంటారు దీన్ని, కాంతి పెరుగుతుంది. లైట్, ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ లైట్, లోపల నుంచి ఒక షైన్ అవుతుండే ఉత్సాహం వారి దగ్గర అయితే ఉంటుంది. ఎవరైతే అమ్మవారి యొక్క అనుగ్రహణ పాత్రలే నిత్యము ఈ శ్రీ సూక్తం పఠిస్తూ ఉంటారో, ఎవరైతే ఈ శ్రీదేవిని శ్రీ ఉపాసన శ్రీ విద్య ఉపాసిస్తూ ఉంటారో, ఆ ఉపాసించేటటువంటి వాళ్ళతో ఎవరైతే నిత్యం సంసర్గం పెడతారో వాళ్ళలో డెఫినెట్ గా కాంతి పెరుగుతుంది. మోర్ లైట్, ఇల్యూమినేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దే నాట్ ఓన్లీ గెట్ ఇల్యూమినేటెడ్, దే కెన్ ఇల్యూమినేట్ అదర్ పీపుల్ ఆల్సో. ఏవో కష్టంతో అన్ని కష్టాలతో వస్తారు, టక్కని ఒక సొల్యూషన్ ఇచ్చి పంపించేస్తారు, హ్యాపీగా పంపించేస్తారు. వాళ్ళకు కూడా తెలియదు అది చేస్తున్నారని. మేడం గురించి చెప్పుకునేటప్పుడు బోళమని చెప్పుకునేవారు, వచ్చేవాళ్ళండి బోళ్ళు చెప్పేవారు, 2 నిమిషాలు వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా తల్లికి అయిపోయి వెళ్ళిపోయేదండి అని అంటారు. నిత్యోపాసన చేసేది ఆవిడ, లలితా సహస్రనామం చదవనటువంటి రోజు లేదు ఆవిడ. ఎంత ఏదైనా సరే చదివేది. విష్ణు సహస్రనామం, లలితా సహస్రం కంపల్సరీ చదివేది. ఎందుకో నేను చెప్పాను మొట్టమొదటి, నీ చదువుకుంటే మంచిది, నీకు నాకు కూడా మంచిదని. నాకు మంచిది ఏంది, ఆవిడకి మంచిది అవ్వకపోయినా నిత్యం చదివేది. ఆవిడ దగ్గరికి వెళ్తే సొల్యూషన్ వచ్చేది, ఏదో సొల్యూషన్. పెద్ద పెద్ద వాళ్ళు ఆవిడ దగ్గర చెప్పేసుకుంటే సొల్యూషన్ వస్తుందండి. వాళ్ళ చేతుల్లో ఏముండదు, అమ్మవారు వాళ్ళ ద్వారా పనిచేస్తుంది, దాంట్లో ఉంటుంది. వాళ్ళ గొప్పతనం కాదు అది, ఇట్స్ నాట్ ఇండివిజువల్. మీరు చేసినా మీలోంచి కూడా అది వస్తుంది. చేసి చూడాలి. పొద్దున్న సాయంత్రం పెట్టుకోండి సార్, ఒకసారి శ్రీ సూక్తం చదువుదాం అని అన్నాడు. ఖాళీగా వచ్చి అసుకులు కొట్టే బదులు శ్రీ సూక్తం చదువుతూ బెటర్ అన్నాడు. ఇక్కడే నేను వచ్చేలోగా 5 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, ఏదైనా అయితే ఈలోగా శ్రీ సూక్తం చదువుకుంటే మంచిది అన్నాడు. లలిత శాస్త్రం చదువుకుంటే మంచిది, కొమ్మునిపోయింది అలా. ఏమీ క్లాస్ లేదు అనుకోండి, లలిత శాస్త్రం చదువుకుని వెళ్ళిపోండి అన్నాడు. 5 నిమిషాల ముందు వచ్చి మొదలు పెట్టండి అన్నాడు. చూడండి లేట్ అవుతుంది అన్నాడు. ఇవన్నీ సిద్ధులు వస్తాయి అన్నాడు. తర్వాత ధ్యానము చేసుకోవటానికి కానీ యోగం చేసుకోవటానికి కానీ భంగము లేనటువంటి స్థితి కలుగుతుంది. ఏ పూజ చదువుకుని రోజు చదువుకుందాం అని అనుకున్నారు అనుకోండి, సంకల్పించారు అనుకోండి, భంగం జరగదు. 10 రోజులు పూజ చేద్దాం అనుకున్నాం, వర్షం దడ 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 దజ్జి బేరిసింది ఆ రోజు ముందు రోజు. అది చూసిన తర్వాత చేస్తాడో చేయడు, అక్కడ మార్చేస్తాడో ఏవో అనుకున్నారు. మనం డిసైడ్ చేయకూడదు, ఆవిడ వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మరి ఒక చుక్క వర్షం ఉండదు అంత అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దంచుకుంటున్నది అన్నాడు. తర్వాత ఇప్పుడు టైం చూసుకున్నాడు, కొట్టుకుంటూ ఉంటుంది ఆవిడ. అమ్మవారు ఆవిడ ఎప్పుడు కావాలంటే ఇప్పుడు పండుగ మనమేం ప్రపోజ్ చేయకూడదు, విఘ్నం ఉండదు అన్నాడు. 10 రోజులు విఘ్నం ఉండదు అన్నాడు. లేడీస్కి వచ్చి అడ్లు కూడా రావన్నాడు. చాలా కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా అది అయిపోయిన రోజు వస్తుంది అన్నాడు. సరిగ్గా ఉంటే అన్నాడు. ఏమండి తర్వాత ఒకరి కింద బతకవలసినటువంటి పరిస్థితి రాదు. అయ్యా అని అనుకోవాల్సిన ఇలా ఉంటుంది చెయ్యి అన్నాడు. ఏ రోజు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి, అవతల వాళ్ళు సాయం చేస్తే యాక్సెప్ట్ చేయొచ్చు, వాళ్ళతో పాటు కోఆపరేట్ చేయొచ్చు. ఎవరు ఏమీ లేనిటువంటి రోజుల్లో బతకడం ఏమీ కష్టం కదా వాడికి. వాడంటే ఆవిడ కూడా అని కోపంగా మోళ్ళ గురించి చెప్తున్నావు, నువ్వు అలా కోపంగా చూడక్కర్లేదు. సుఖము యందు ఆపేక్ష ఉండదు, సుఖపడతాడు. సుఖమునందు ఆపేక్ష కుక్కుర్తి. సుఖపడటం అనేటటువంటి ఆనందానికి కారణం. సుఖంగా ఉండడం అనేది కరెక్ట్. సుఖంగా ఉండడానికి లేనటువంటిదంటే జ్యేష్ఠదేవ యంత్రం వచ్చు. స్టబ్బు నాకు మంచం లేదని, లేకపోతే నాకు ఏదో ఫ్యాన్ లేదా, నాకు ఏదో ఏసీ లేదా, ఏదో ఫ్రిడ్జ్ లేదని కూడా జ్యేష్ఠదేవ వచ్చిందని లెక్క అనమాట. ఉన్నది సుఖపడతాడు. సుఖపడేటటువంటి జీవనం ఉంటుంది, దాని ఏదో అపేక్ష ఉండదు. ఇవి విభూతులు అంటారు. ఇందాక ఏం చెప్పుకున్నాం, విభూతి అని చెప్పుకున్నాం సార్. ఈ విభూతులు వస్తాయి ఆటోమేటిక్గా చదివితే